హంగ్ ఫలితాలు వచ్చిన మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. సొంత పార్టీ నేతలు గోడ దూకకుండా ఆయా పార్టీలు శిబిరాలకు తరలిస్తున్నారు. కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఎల్లుండి నేరుగా చైర్మన్ ఎన్నికకు తీసుకొచ్చేలా రాజకీయం నడుపుతున్నారు. మున్సిపల్ ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కని పురపాలికల్లో క్యాంపు రాజకీయాలు కాకరేపుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో పార్టీల వ్యూహాలు రసవత్రంగా మారాయి. పోచంపల్లి పురపాలికలో 13 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 7 ఎవరికీ రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 1 వార్డు గెలవగా స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందారు. దీంతో ఎక్స్ అఫీషియో ఓట్లతో పురపేఠాన్ని కైవసం చేసుకోవడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. మరోవైపు బీజేపీ స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీలు తమ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. ఈ నేపథ్యంలో పోచంపల్లి పురపేఠంపై ఏ పార్టీ జెండా ఎగురుతుందని ఉత్కంఠ నెలకొంది. ఇక మెదక్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 14 మంది కౌన్సిలర్లు 32వ వార్డు నుంచి ఏకగ్రీవమైన అభ్యర్థి మానసతో కలిపి 15 మంది క్యాంపులకు తరలి వెళ్లారు. బీఆర్ఎస్ నుంచి 15 మంది కౌన్సిలర్లు రిటర్నింగ్ అధికారుల నుంచి ధృవీకరణ పత్రాలను తీసుకుని శిబిరాల బాట పట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని 60 స్థానాల్లో అత్యధికంగా 38 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో మేయర్ పీఠం దక్కనుంది. అయితే సొంత పార్టీలో అభ్యర్థుల మధ్య రాజీ తీసుకొచ్చేందుకు క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ 38 మంది కార్పొరేటర్లు, 4 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, మరో 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక బస్సుల ద్వారా హైదరాబాద్కు వచ్చారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో మేయర్, డిప్యూటీ మేయర్లను ఎంపిక చేసుకోనున్నారు. అనంతరం ఈ నెల 16న కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్, డిప్యూటీ మేయర్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో 30 వార్డులకు 21 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ గెలిచిన కౌన్సిలర్లంతా సమిష్టిగా ఉండేందుకు శిబిరానికి తరలి వెళ్లారు. మున్సిపాలిటీ పేటానే కైవసం చేసుకునే మెజార్టీ ఉన్నప్పటికీ కౌన్సిలర్లు చేజారకుండా ఉండేందుకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దగ్గరుండి క్యాంపునకు తీసుకెళ్లారు.